మీ అందరికీ తెలుసు ఈరోజు మనం థాయిలాండ్లోని పుకెట్లో ఉన్నాం. ఇక్కడ వందల మంది క్రియేటర్స్ మన ఇండియా నుంచి పుకెట్కి వచ్చారు. దేనికోసం మీ అందరికీ తెలిసిందే కదా, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ని చూడటం కోసమే ఇంతమంది పుకెట్లోని పుల్మాన్ రిసార్ట్, బీచ్ రిసార్ట్కి అందరూ వచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీ అందరూ ఓట్లేసిన స్మార్ట్ ఫోన్స్, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్కే వీళ్ళు ఇక్కడ అవార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ దుడ్లు సమకూర్చారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట. ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కదా. సో ఎనీవేస్, ఈరోజు మనం ఇక్కడ చాలా మంచి గానా భజన ఉంది, అలాగే కామెడీ షో ఉంది, రకరకాల ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు పెట్టారు. అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన అవార్డ్స్ కూడా పాపులర్ క్రియేటర్స్ చేతుల ద్వారా ఇచ్చారు. అన్ని బ్రాండ్లకు సంబంధించిన ఎవరైతే లీడింగ్ ఉంటారో, సీఈఓలు కావచ్చు, మెయిన్ లీడ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇండియాలో ఉన్న టాప్ టెక్ క్రియేటర్స్ కూడా కొంతమందిని, అంటే టాప్లో అందరికంటే ఎక్కువ టాప్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చారు. దీంట్లో చాలా కేటగిరీలు ఉన్నాయి అన్నమాట. అంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్లోనే రకరకాలు. మళ్ళీ బెస్ట్ ఎమర్జింగ్ 5G స్మార్ట్ ఫోన్ 10 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో శాంసంగ్ గెలాక్సీ F70eకి ఇచ్చారు. అలాగే మీకు కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్, కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ 40,000 అండ్ అబోవ్ వాటిలలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్. సో ఇలా చాలా రకాల స్మార్ట్ ఫోన్లకు వీళ్ళందరూ కూడా అవార్డులు ఇచ్చారు. ఫ్లిప్కార్ట్ మాత్రం ఫస్ట్ టైం అవార్డులు ఇలా కండక్ట్ చేసింది కాబట్టి బాగానే హ్యాండిల్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అలాగే ఇప్పుడు మీకు 8వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సాసా లేలే సేల్లో మీకు శాంసంగ్ ఫోన్స్ మీద అన్బీటబుల్ ప్రైస్ని ఆఫర్ చేస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో శాంసంగ్లో మనకి మెయిన్గా ఈ సేల్లో 3 మెయిన్ ఫోన్స్ని టార్గెట్ చేస్తున్నారు. S25 FE, అలాగే గెలాక్సీ F70e. ఇది కూడా వీళ్ళు ఆఫర్స్లో అనౌన్స్ చేస్తున్నారు. మనం ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే మనం శాంసంగ్ గెలాక్సీ S25కి ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు చాలా రకాల ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ సేల్లో. శాంసంగ్ గెలాక్సీ S25 అరౌండ్ మీకు 57,000కి వస్తుంది. పట్ల దీంట్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6.2 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది, 3nm ప్రాసెసర్. మెయిన్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ వరకు ఉంటాయి. రెండోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనికి కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. గెలాక్సీ ఏఐతో వస్తుంది. 7 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. ఇది మీకు కొంచెం పెద్ద సైజు డిస్ప్లే కావాలి, ఫ్లాగ్షిప్ గ్రేడ్, పెర్ఫార్మెన్స్ తక్కువ బడ్జెట్, అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లోనే కావాలనుకుంటే ఇది స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 FE అరౌండ్ మీకు 45,000కి వస్తుంది. 6.7 ఇంచెస్ వరకు డైనమిక్ AMOLED 2x ఉంటుంది. అలాగే LTPO ప్యానల్, ఇది 120Hz రిఫ్రెష్ రేటు, Exynos 2400 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 4nm ప్రాసెసర్. ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా విత్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బడ్జెట్లో మీకు శాంసంగ్ గెలాక్సీ F70e కూడా వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఈ పట్ల సేల్లో చాలా మంచి డిస్కౌంట్లో రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ F70e మీకు అరౌండ్ 12,500కి వస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 69,999 70,000కి వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ మీకు 70,000కి వస్తుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ F36 అరౌండ్ మీకు 17,000కి వస్తుంది. ఇవన్నీ మీకు ఎర్లీ యాక్సెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు 5వ తారీఖు నుంచి, అలాగే మీకు మెయిన్ సేల్ మీకు 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోండి.